అందరికీ నమస్కారం అండి. నా పేరు రాధిక. మాఘమాసంలో 8వ రోజు మాఘ పురాణంలో 8వ అధ్యాయము తెలుసుకుందాము. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. 8వ అధ్యాయంలో యమలోకం యొక్క విశేషాలు తెలుసుకుందాము. మృగశృంగుని పట్టుదల చేతను యముని కటాక్షము చేతను ఆ ముగ్గురు కన్యలు నిద్ర నుండి మేల్కొనున్నట్లుగా లేచి వారు యమలోకమందు చూచిన వింతలు విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరుస్తున్నారు. యమలోకమందలి జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలను అనుభవించుచున్నారు. ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకు ఎంతటి శిక్షలను అనుభవించుచుండునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించారు. ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగిలింపజేయుదురు, సలసల కాగిన నూనెలో పడవేయుదురు, విషకీటకములు ఉన్న నూతిలో త్రోసివేయుదురు, తల క్రిందులుగా వ్రేలాడగట్టి క్రింద మంట పెట్టుదురు. మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు అని చెప్పుసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయారు. అప్పుడు ఆ కన్యలు వారిని ఓదార్చి, మీరు భయపడకుడు, ఆ నరక బాధ నుండి బయటపడు ఉపాయం ఒక్కటే ఉన్నది. అది ఏమనగా, ప్రతి మానవుడు ఇహమందు సుఖములను అనుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీ స్నానము చేయుట, తనకు తోచిన దానములు, ధర్మములు, జపతపములు ఇత్యాది పుణ్యకార్యములు చేయుట వలన అంతకు ముందు చేసి ఉన్న పాపములన్నీ పటాపంచలై నశించిపోవుటయేగాక స్వర్గలోక ప్రాప్తి కూడా పొందవచ్చును. కావున మాఘమాస స్నానఫలము అంత ప్రసిద్ధమైనది. మాఘమాసమందు నదీ స్నానము ఆచరించి నిష్కల్మష హృదయంతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానము చేసిన కోటి క్రతువులు చేసినంత, అంటే కోటి యజ్ఞ యాగాదులు చేసినంత ఫలితము కలుగును. మాఘమాసమంతయు పురాణ పఠనం చేసినను లేక ఎవరైనా పురాణము చదువుతున్నప్పుడు వినినను శ్రీహరిదయకు పాత్రులగుదురు. కావున మీరు భయపడవలసిన పని లేదు. నరక బాధల నుండి బయటపడుటకు అంతకంటే సులభమైన మార్గము మరి ఒకటి లేదు అని ఆ ముగ్గురు కన్యలు వారి వారి తల్లిదండ్రులకు వివరించారు. 8వ రోజు పారాయణము పరిసమాప్తమైనది. తిరిగి 9వ రోజు పారాయణంతో మళ్ళీ కలుసుకుందాము.